బైబిల్ కొంత బాగా నీట్గా పెట్టుకుంటుంటారు, మనం సంతోషపడుతుంటాం. ఇంకా సంతోషపడకూడని విషయం ఏంటంటే, బైబిల్ నీట్గా ఉందంటే అర్థం చదవట్లేదని అర్థం. బైబిల్ ఎట్లా పేపర్లు అతికినట్టుగా అట్లే ఉంటాయి కొన్ని పేపర్లు. అంటే అతని అర్థం ఏంటి, మనం అర్థం చేసుకోవాలి? అబ్బా బైబిల్ ఎంత బాగా పెట్టుకుంటారో, మంచి వ్యక్తి అనుకుంటే మనం పప్పులో గాలేస్తాం అక్కడ. కానీ విషయం ఏంటంటే, చదివే వ్యక్తి, పఠించే వ్యక్తి, పరిశోధించే వ్యక్తి బైబిల్ ఎలా ఉంటుందో తెలుసా? నీట్గా ఉండదు. పేపర్లన్నీ కూడా చెదిరిపోయి, పువ్వు ఎలాగైతే వాడిపోయి ఉంటుందో పేపర్లు కూడా అలా వాడిపోయి ఉంటాయి కదా. నీట్గా ఉందబ్బా, ఎంత పరిశుద్ధులబ్బా అనుకుంటే మనమే మోసిపోతాం. మరి బైబిల్ చదవాలంటే ఎంత కష్టం కదా మనకి ఇప్పుడున్న సమాజంలో. ఉదయం లేచి ఫేస్బుక్, తర్వాత ముఖ్యంగా వాట్సాప్ తెలుగులో ఏమంటారు చెప్పండి? ఇంకేంటి సంగతులు అని అర్థం దాన్ని.